సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. కొన్ని టాపిక్స్ మనము చాలా సంవత్సరాల క్రితం చేసిన వాటిని మళ్ళీ రీడిఫైన్ అనమాట. ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. అందులో ఇంపార్టెంట్ది గురుచండాల యోగము. సో గురుచండాల యోగంలో గురువు రాహువు కలిసి ఉండడం వల్ల ఏర్పడుతుంది. సో ఎందుకు దీన్ని గురుచండాల యోగం అంటారని అంటే, బికాస్ గురువుని మనకు తెలుసు, జూపిటర్ గురువు, ఆయన్ని దేవగురువు కింద చూస్తారు. అలానే రాహు ఉన్నాడు. ఈ రాహుని మనము చండాలుడు, పాపగ్రహము అని చెప్తాము. సో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడాన్ని గురుచండాల యోగం అంటారు. సో గురువు కానీ గురు రాహువులు కలిసి ఉండడాన్ని. అయితే కొంతమంది మనకి గురుకేతువులు కలిసిన, శని రాహువులు కలిసినా కూడా చెప్తారు, కానీ కాదు. ఫస్ట్ క్లాస్ అంటే గురుచండాల యోగము ఈ రెండు గ్రహాలు, గురువు జూపిటర్ ఆర్ రాహు, ఈ రెండు కలవడం వల్ల మాత్రమే వచ్చే యోగాన్ని గురుచండాల యోగం అని అంటారు. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అని అన్నప్పుడు, యూజువల్గా గురుచండాల యోగములో ఉన్నవాళ్ళు, అంటే ఎవరి జాతకంలో అయినా వాళ్ళు పుట్టిన సమయంలో గురు రాహువులు కలిసి ఉన్నట్టయితే వీళ్ళు ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళు అవుతారు. అంటే గురువులని కానీ, అంటే వాళ్ళకి దేన్ని కూడా ఈజీగా నమ్మాలనిపించదు. సో అది కొన్నిసార్లు సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, కొన్నిసార్లు ధర్మాన్ని ప్రశ్నించడం కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుట్టిన పిల్లల్లో గురుచండాల యోగం ఎవరికైనా ఉందనుకుందాం ఇంట్లో, మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ ఇది మన సంప్రదాయం మనం పాటించాలి అన్నప్పుడు గురుచండాల యోగం ఉన్నవాళ్ళు దాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకు, రీజన్ చెప్పండి. ఇప్పుడు అమ్మ మన కులదేవత మనం మొక్కుకుంటాము చేస్తామన్నప్పుడు అసలు మన కులదేవత కింద ఎలా వచ్చింది, సో ఎందుకు మనం చెయ్యాలి, అసలు దేవుడు అంటే ఏంటి, ఇలాగనమాట. ఇది ఏంటంటే తెలుసుకోవాలని ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. బికాస్ గురువు ఇస్ ద నాలెడ్జ్. రాహు ఎక్కడుంటే అక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గురుచండాల యోగంలో సాధ్యపడుతుంది. కాకపోతే ఈయన చండాలుడు అండ్ పాపగ్రహము కాబట్టి ధర్మాన్ని ప్రశ్నించడం ద్వారా ఆ సబ్జెక్టుకి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే గురువులని ఏదైనా అడగాలంటే భయపడతారు. అంటే మన సంప్రదాయంలో గురువు చెప్పింది ఫాలో అవడమే తప్పించి ఎదురు తిరిగి ప్రశ్నించడం అనేది లేదు. మనకి అన్నిటికన్నా, తల్లిదండ్రుల కన్నా అన్నిటికన్నా కూడాను గురువాక్యము. సో రాములు వారి దగ్గర నుంచి పాటించేది అదే గురువాక్యము, పితృవాక్యము. ఇలాగేంటంటే పెద్దవాళ్ళు చెప్పిన దానికి ఎదురు చెప్పడము, ఎదురు ప్రశ్నించడము అనేది మన కల్చర్లో లేదు. కాకపోతే గురుచండాల యోగం ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఎవరినైనా సరే, అంటే